హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలో ఉన్న ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మీకు కనుక 10th క్లాస్ అర్హత ఉన్నట్లయితే మీరు ఈజీగా ఈ ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే చేసుకోవాలి. చాలా చిన్న ఏజ్లో మీరు ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు. ఒకవేళ సెలెక్ట్ అవుతే 45,000 వరకు మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి అయితే ట్రై చేయండి. నేను చెప్పే ప్రతిదీ కూడా జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్. వీటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్ లింకు, టెలిగ్రామ్ ఛానల్ లింకు, వాట్సాప్ లింక్స్ కూడా ఉంటాయి. అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. అదేవిధంగా మీకు చాలా రకాల జాబ్లకు సంబంధించి డౌట్స్ ఉంటాయి. కెరియర్ గైడెన్స్ అనేది మీకు ఫ్రీగా ఎవరివ్వరు, కానీ జాబ్స్ అకాడమీ నుంచి మీకు ఫ్రీగా కెరియర్ గైడెన్స్ అనేది స్టార్ట్ చేశాము. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ నాకు మెసేజ్ చేయండి, సో దట్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ నోటిఫికేషన్లో భాగంగా మనకు రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసరికి మెసెంజర్ అండ్ ప్యూన్ ఉద్యోగాలు. ఏంటన్నా మమ్మల్ని ప్యూన్ ఉద్యోగం చేయమంటున్నావా అంటే, 10th క్లాస్తో మీరు ఇందులో జాయిన్ అయితే మీరు డిగ్రీ కానీ ఇతర క్వాలిఫికేషన్తో ప్రమోషన్లు కూడా ఈ ఉద్యోగం ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. లెవెల్ 1లో భాగంగా మనకు దాదాపుగా 45,000 వరకు మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. మెసెంజర్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. 2 ఉద్యోగాలు కూడా రిజర్వ్డ్ ఫర్ ఈడబ్ల్యూఎస్. మనకు ప్యూన్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. ఒకటి ఈడబ్ల్యూఎస్కి రిజర్వ్ అయింది, ఒకటి అన్రిజర్వ్డ్ కోటాలో రిజర్వ్ అయింది. ఫ్రెండ్స్, చాలా తక్కువ ఉన్నాయని వదులుకోకండి. వీటికి ఎందుకంటే మీకు ఎలాంటి ఫీజు కూడా లేదు. అప్లికేషన్ చేసుకుంటే ఒకవేళ సెలెక్ట్ అవుతే చాలా అంటే చాలా తొందరగా ఉద్యోగం వస్తుంది. 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ ఉండాలి. 2 ఉద్యోగాలకు కూడా ఏజ్ రిలాక్సేషన్ లేదు, ఎందుకంటే అన్రిజర్వ్డ్ కోటా అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి. సో ఇక్కడ ప్యూన్లో అన్రిజర్వ్డ్ కోటాలో ఉన్న ఈ ఉద్యోగానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ సెలెక్ట్ అవుతే ఆర్మీ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణేలో ప్యూన్ ఉద్యోగం, మనకు మెసెంజర్ ఉద్యోగం ఎంటీఎస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ స్టోర్ డిపార్ట్మెంట్ పూణేలో మీరు ప్యూన్ ఉద్యోగానికి అయితే సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో మెట్రికులేషన్ అంటే కేవలం 10వ తరగతి పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఆన్లైన్ అప్లికేషన్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఉద్యోగాలకు రేర్గా మనకు ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఉంటాయి, కానీ ఆఫ్లైన్ లేదు, ఆన్లైన్లోనే తీసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి www.afmc.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేయాలి అంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను డెడికేటెడ్ వీడియో అయితే మీకోసం చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా? 10th లెవెల్లో భాగంగా 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. జనరల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 25 మార్కులు, ఆర్థమెటిక్ 25 క్వశ్చన్లు 25 మార్కులు, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఫ్రెండ్స్, ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు డైరెక్ట్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇంట్లో కూర్చొనే ఈ కోర్స్ని ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్టయితే మనకు డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అని అప్లికేషన్ ఉంటుంది. ఓకేనా? డౌన్లోడ్ చేసుకోండి. అందులో జాబ్స్ అకాడమీ క్లాసెస్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన కోర్సెస్ అయితే తీసుకోండి. జస్ట్ 499కే కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీ యొక్క ప్రిపరేషన్లో ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. వీడియోస్ ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, సో దట్ మీకు ఏమైనా క్విక్ అప్డేట్ వస్తే నేను తప్పకుండా మీకు అక్కడ అప్డేట్ అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.